హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. సో మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీకెండ్ అనగానే అందరూ యూజువల్గా మూవీస్, పబ్స్, మాల్స్ అండ్ ఇలాంటి ప్లేసెస్కే వెళ్తుంటారు. కానీ మన హిస్టరీకి సంబంధించిన ప్లేసెస్ మనం మర్చిపోతే ఎలా అండి? సో లైఫ్లో ఒక్కసారైనా ఇలా వీకెండ్ ప్లాన్ చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది. సో ఈ పాటికి అర్థమైంది అనుకుంటా, మనం ఇవాళ ఒక హిస్టారికల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలుసు నేను టెంపుల్స్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ని ఎక్కువగా ఇష్టపడుతుంటానని. సో నేను రీసెంట్గా విజిట్ చేసినటువంటి బసవ కళ్యాణ్ ఫోర్ట్ని మీ ముందుకు తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోలో మనం బసవ కళ్యాణ్ ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ అక్కడ ఏం చేయొచ్చు ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో హైదరాబాద్ నుండి బసవ కళ్యాణ్ అరౌండ్ 195 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి మనం ట్రైన్, బస్ అండ్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా రావచ్చు. నా సజెషన్ అయితే ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావడం బెటర్ ఆప్షన్ అండి. అదర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. సో ఫైనల్లీ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్. సో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ చిల్ అవ్వడానికి ఇలాంటి ప్లేసెస్ అప్పుడప్పుడు లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయడంలో తప్పేమీ లేదండి. సో మనకి హైదరాబాద్ నుండి అయితే 3 to 4 hours డిస్టెన్స్ అయితే పడుతుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ట్రాన్స్పోర్టేషన్. ఈ బసవ కళ్యాణ్ ఫోర్ట్ వచ్చేసి మనకి కర్ణాటక స్టేట్లోని బిదర్ డిస్టిక్లో ఉంది. ఇది 80 kilometers ఫ్రమ్ బిదర్ డిస్టిక్. ఇది మనకి చాళుక్యుల కాలం నాటి కోట అని చెప్తారు. ఈ కోటని 10వ శతాబ్దంలో కింగ్ నాలరాజు అనే రాజు నిర్మించారంట. దీనిని క్యాపిటల్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్య అని కూడా పిలిచేవారు. కాలక్రమేణా 12వ శతాబ్దంలో ఈ కోటని కర్మభూమి ఆఫ్ బసవన్న కూడా పిలిచేవారు. ఇక్కడ మనకి క్వీన్ ప్యాలెస్ కూడా ఉంటుంది, అంటే రాణి మహల్. సో మనం ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ క్లియర్గా మ్యాపింగ్ పాయింట్ అయితే ఇచ్చేసారు. సో మనం ఈ కోట మొత్తం కవర్ చేయడానికి మినిమం 2 to 3 hours అయితే పడుతుంది. సో ఎవరైనా ప్లాన్ చేస్తే డే టైంలో రావడానికి ప్లాన్ చేయండి. అండ్ ఒక పెద్ద డైనింగ్ హాల్ కూడా ఉందండి. ఇక్కడికి రాగానే నాకైతే ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చిందండి. మనం మన హిస్టరీ బుక్స్లో చాలా చదువుకుని ఉంటాము, ఎన్నో కోటల గురించి, రాజుల గురించి, రాణిల గురించి. కానీ అవి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగే వేరే అండి. ఇవన్నీ కూడా రాజులు కట్టించినటువంటి కోట, వాళ్ళు పరిపాలించినటువంటి స్థలాలు. ఇంకొన్ని ఇయర్స్ అయితే మనం చూడడానికి కూడా స్కోప్ ఉండకపోవచ్చు. సో టైం దొరికినప్పుడు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి, చాలా రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది. అండ్ కిడ్స్కి కూడా ఇలాంటి ప్లేసెస్ చూపించడం వల్ల వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో ఈ ఫోర్ట్ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 4:30 or 5:30. మనం మార్నింగ్ టైంలో వస్తే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనం ఇక్కడ విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనం ఇలాంటి ప్లేసెస్కి ఫాస్ట్గా అయితే వెళ్ళలేం కదండి, అన్నీ చూస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి. సో ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 2 hours కూడా చెప్పొచ్చు. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయండి. మనం హైట్లో వెళ్ళేసి కొన్ని వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్ళొచ్చు. ఇక్కడైతే నాకు కొన్ని బండరాలు అయితే కనిపించాయండి. ఇవి చూస్తే నాకు యుద్ధంలో యూజ్ చేసే ఆయుధాలని అనుకుంటున్నాను. సో ఇవేంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడే జైలు కూడా ఉందండి. సో నేను కోట బయటికి అయితే వచ్చేస్తున్నానండి. అండ్ ఈ కోట బయటే మనకి ఒక మ్యూజియం కూడా ఉంది. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ మ్యూజియంని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా పురాతనమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడే ఉంటే పాడవుతాయనే ఉద్దేశంతో దాన్ని దాచిపెట్టడానికి ఒక మ్యూజియంని క్రియేట్ చేశారు. సో లేట్ చేయకుండా మ్యూజియంకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి.
సో మనం మ్యూజియంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, బట్ నేను రిస్క్ చేసే వచ్చాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చూస్తే కూడా చాలా బాగా అనిపించింది, క్యాప్చర్ చేయాలి అనిపించింది. ఇవన్నీ కూడా మన హిస్టరీలో మన బుక్స్లో చదువుకున్నవన్నీ నిజమే అని చెప్పడానికి సాక్ష్యాలు అని చెప్పొచ్చు. సో అక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా ఏంటంటే పాడవకుండా ఉండడానికి నీట్గా భద్రపరిచారు. సో ఇవన్నీ స్టోన్స్ అన్నమాట. వాటిపైన చిన్న చిన్నగా చెక్కారు. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నా కూడా దానిపైన ఏదో ఒక సింబల్ అయితే ఉంది. ఇది చిన్న గణపతి విగ్రహం అండి. అండ్ ఇప్పుడైతే మనం మెహందీ వేసుకుంటున్నాం, కానీ అప్పట్లో ఇవి ఇంకా మనకి కొన్ని టెంపుల్స్ దగ్గర వెళ్తే కనిపిస్తాయి. సో వాటి బేస్ చేసుకొని మనం మెహందీ లాగా యూస్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కుండలు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిస్టారికల్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా 10th సెంచరీ అంటే అసలు నమ్మేలాగే లేవండి. కొన్ని అయితే ఇప్పుడే చేసినట్టుగా ఉన్నాయి. అంటే మన హిస్టరీకి అంత విశేషం ఉంది. ఇవన్నీ కూడా కత్తులు, గన్స్, ఇవన్నీ అప్పుడు వేట కోసం వాడినటువంటి, యుద్ధాల కోసం వాడినటువంటి ఆయుధాలు. సో ఇది రాజుగారు మరియు రాణిగారు వచ్చినటువంటి పల్లకి అండి. సో దాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా శిల్పాలు, అంటే అవన్నీ కోటలో ఉన్నటువంటి శిల్పాలే. అవి తీసుకొని వచ్చి ఇక్కడ భద్రపరిచారనమాట. సో మన హిస్టరీని కాపాడుకోవడానికే. అసలు చూసారు కదా ఎంత క్లియర్గా ఉంది అసలు ఈ శిల్పం అయితే. సో చూసారు కదండి, మనం నెక్స్ట్ ఇక్కడ నుండి వరల్డ్ లార్జెస్ట్ బసవన్న స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.